కమ్యూనికేషన్ గ్యాప్ దీని గురించి ఈ మధ్య మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటన చాలా ఫన్నీగా ఉంది. దాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సమ్మర్ వచ్చింది, హాలిడేస్ కోసం ఎదురు చూస్తున్నా. రాత్రిళ్ళేమో తక్కువ రాత్రి ఉంటుంది, నిద్ర సరిపోవట్లే. పొద్దున్నే లేవాలి, వంట చేయాలి, పిల్లల్ని పంపించాలి, క్యారేజీలు సర్ది. మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుంది, మధ్యాహ్నం నిద్రపోవడానికి టైం లేదు, రాత్రి పొద్దు తక్కువ ఉంది. మరి పిల్లలు కూడా చదువుకోవాలి, అలసిపోతున్నారు. అయితే పిల్లాడికి ఇంటర్నల్స్ జరిగినాయి. 3 ఇంటర్నల్స్ పెడతారు. అందులో 2 ఇంటర్నల్స్ పాస్ అయితేనే 50%తో పాస్ అయితేనే మెయిన్ ఎగ్జామ్కి పంపుతారు. సో సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్లో జరిగిపోయినాయి. దాని రిజల్ట్ ఇచ్చారు, పీటీఎం కూడా పెట్టారు. ఇంకేముంది, సమ్మర్ హాలిడేస్ లాస్ట్ ఇయర్ మే 10th నుంచి 25 వరకు 15 days ఇచ్చారు. సో నేనేమనుకున్నానంటే ఇంటర్నల్స్ రిజల్ట్ వచ్చేసింది, పీటీఎం కూడా అయిపోయింది. అంటే పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా అయిపోయింది. ఇంకేముంది, నెక్స్ట్ వీక్ నుంచి హాలిడేస్ కదా అని అలారం ఆఫ్ చేసేసుకున్నా. అలారం అంటే నేను నిద్ర లేవడానికి, వంట చేయడానికి ఒక టైం పెట్టుకుంటాను. పిల్లాడి లేపడానికి ఒకటి, పిల్ల లేపడానికి ఒకటి అలారం పెట్టుకుంటా. ఇంకా పిల్లాడికి సెలవులే కదా అని చెప్పి నేను డిసైడ్ అయిపోయా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెలవులు ఇచ్చారు కాబట్టి ఇయర్ అదే టైంకి ఇస్తారని. ఉన్నట్టుండి అలారం టైంకి నిద్ర మోగలేదు. పిల్లాడికి అరగంట అయినాక సర్కాడియం, న్యాచురల్ గడియారం మెదడులో ఉంటుంది కదా, సర్కాడియం అంటారు, అది నిద్ర లేపింది వాడిని. 6:15కి వచ్చి నన్ను ఎందుకు నిద్ర లేపలేదంటూ దెబ్బలాట మొదలెట్టాడు. నన్ను ఎందుకు నిద్ర లేపలేదని సీరియస్గా అడిగాడు. అదేంటి, నీకు సెలవులు కదా అన్నాను. నాకు సెలవులు అని ఎవరు చెప్పారంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి సెలవులు ఇచ్చారు, ఇంటర్నల్ అయిపోయింది, పీటీఎం అయిపోయింది, ఇంక సెలవులు కదా అనుకుని లేపలేదు అన్నా. వాడికి నిద్ర మత్తులో సగంలో ఉన్నాడు, కాలేజ్ ఉందో లేదో అర్థం కాలేదు. ఆ సెల్ ఫోన్లు అన్నీ ఎత్తుకున్న తర్వాత లేదు ఈ వీక్ కూడా ఉంది, ఇంక లాస్ట్ 2 weeks హాలిడేస్ అన్నాడు. సో కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఇంట్లో ప్రతిదీ మాట్లాడుకుంటా. నేను వాడిని అడగల సెలవులు ఎప్పుడు అని, వాడు నాకు సెలవులు లేవు, ఇవ్వలేదు ఇంకా అని వాడు చెప్పలేదు. నా అంతటికి నేను లాస్ట్ ఇయర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పీటీఎం అయిపోయింది కాబట్టి ఇంకా సెలవులే, మనం పిల్లాడిని కొద్దిగా నిద్రపుచ్చుదామా అని చెప్పి నేను అనుకున్నాను. వాడికి నేను నా బుర్రలో ఇలాగుంది ఆలోచన అని చెప్పి వాడికి తెలియలే. కాకపోతే టైం ఉంది, పాప కోసం ఎలాగో క్యారేజ్లు చేసేసాను కాబట్టి అంతా వీడికి ఇంకో క్యారేజీ సర్దేశాను. ఇది కమ్యూనికేషన్ గ్యాప్. మన మనసులో అన్నీ పెట్టుకుని ఎవరిని ఏమీ అడగకుండా సందేహాలు ఉంచుకుని మనంతటికి మనం ఊహించుకుంటే ఆ తర్వాత జరిగే ఫలితాలు ఇలాగుంటుంది. ఇదో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.